ఎస్సీ ఎస్టీఎస్ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ తీర్పు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్టయితే తీర్పులో చాలా వరకు రాజకీయ ఒత్తిడికి అనుకూలంగా వచ్చిన తీర్పు లెక్క అనిపిస్తుంది. ఏకపక్షంగా 7 జడ్జిల ధర్మాసనం, అందులో 6 ఓకే చెప్పడం, ఒకరు మాత్రమే దానికి వ్యతిరేకించడం అనేది మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పైన ఇప్పటివరకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులన్నీ ఏ విధంగా నీరుగార్చి వారి యొక్క రాజ్యాంగబద్ధ హక్కులను ఏ విధంగా కొల్లగొట్టాలనే ఒక భారీ కుట్ర జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బ్రిటిష్ వారు చేసినటువంటి పరిపాలన విభాగంలో భాగంగా విభజించు పరిపాలించు అదే కాన్సెప్ట్ని ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ ఎంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ని విభజించామనుకోండి. సో తదితరగా వర్గీకరణ సంబంధించి ఏబిసిడి అనే ఒక వర్గీకరణ విషయంలో ఒక్కొక్క వర్గానికి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 6% కానీ 5% కానీ వస్తుంది. అలాంటప్పుడు సో ఆ ఉన్నటువంటి రిజర్వేషన్ అనేది నిర్వీర్యం అయిపోతుంది. అంటే రిజర్వేషన్ పొందే వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 పోస్టులు ఉంటేనే ఒక 5 పోస్టులు వస్తాయి. ఒకవేళ 100 పోస్టులు లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5% రిజర్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక వర్గానికి 5% రిజర్వేషన్ అంటే 100కు 5 పోస్టులు వస్తాయి. అదే 50కి ఎన్ని రావాలి? 50కి 2.5 పోస్టులు అంటే రౌండ్ ఆఫ్ 2 పోస్టులు మాత్రమే వస్తాయి 50 పోస్టులకు. అంటే ఒక 50 పోస్టులు అంటే 25 పోస్టులకు ఒక పోస్ట్ వస్తుంది అన్నమాట. 25 పోస్టులు ఏదైనా ఒక నోటిఫికేషన్లో వస్తేనే మనకు ఒక పోస్ట్ అనేది వస్తుంది ఆ వర్గానికి. ఈ విధంగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అనేవి నిర్వీర్యం అయిపోతాయి. ఈ భారీ కుట్రకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది తెరలేపిందని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు తక్షణ కర్తవ్యం మాలలు, మాదిగలు మరియు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించి దీనికి సంబంధించి వర్గీకరణ అవసరం లేదు. ఒకవేళ వర్గీకరణ ఖచ్చితంగా చేయాల్సి వస్తే ఫస్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341ని సవరించాలి. సవరించిన తర్వాతనే ఈ వర్గీకరణ ఏబిసిడి అనేది చేయాల్సి ఉంటుంది. అవేవి చేయకుండా కేవలం సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ని తీసుకొని ఏ రాష్ట్రమైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని వర్గీకరణ చేసినట్టయితే ఈ రిజర్వేషన్ల పైన వాళ్ళు అత్యధికంగా అపోజిషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అత్యధిక నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నా ఉద్దేశం. సో ఏ రాష్ట్రమైనా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఏవైనా సరే, సో దీనిపైన అందరూ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాలమాదిగలు. అదేవిధంగా రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే భారీ కుట్ర జరుగుతుంది. ఇదే ముఖ్యమైన కంటెంట్. ఏంటంటే ఏ వర్గానికి సరిగా కనీసం ఒక 10% కూడా రాదు. సో 10% రాదంటే 100 పోస్టులకు 10 పోస్టులు, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను నిర్వీర్యం చేసి సో బడుగు బలహీన వర్గాలకు ఒక తీరని అన్యాయం చేసే భారీ కుట్ర జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.